సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బండి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులు పథకాలే కారణమని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టించిందంటూ మండిపడ్డారు ఆయన. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టాలి, నా గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా బిచ్చగాలని చేసిందో ఒక్కసారి ఆలోచన. మన గ్రామ సర్పంచ్ అంటేనే భయంతో బతికే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఇలా గ్రామంలోకి ప్రజాపతికి వచ్చిందంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కారణం. ఎందుకు కారణం అంటే 5 లక్షల కోట్ల అప్పు చేసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. ఇలా వాడ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పింది? బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల కోట్ల అప్పు చేసింది, ఇవాళ మేము అప్పులు తీస్తాం, 6 గ్యారెంటీలను మేము అమలు చేస్తాం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. 57 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం కేవలం 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలము 57 సంవత్సరాలు 1100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2020 వరకు 59,000 కోట్ల రూపాయలను ప్రకటించగా ఖర్చు పెట్టింది.